పల్లెటూరి వంటకంతో మీ ముందుకు వచ్చేసేసానండి. ఆలుగడ్డ వంకాయ కూర. అసలు ఈ కాంబినేషన్ మీరెవరైనా తయారు చేసుకుంటారా? చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. చాలామందికి నాకు తెలిసినంత వరకు తెలీదు అంటారు ఈ రెసిపీ. ఆలుగడ్డనైతే దీనికోసం మెత్తగా ఉడికించుకోవాలండి. పల్లెల్లో ఏ వెజిటబుల్స్ దొరికితే ఆ వెజిటబుల్స్ వేసి చకచకా చేసేసుకొని పొలాలకు వెళ్ళిపోతారు కదండి. మా అమ్మమ్మ గారు చెప్పారు ఈ రెసిపీ మాత్రం. టమాటాలు ఒక హాఫ్ కేజీ, వంకాయలు తీసుకున్నాను. పోపు కోసం బాండీలో నూనె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చెనగపప్పు, ఇంకా ఎండుమిర్చి అన్నీ వేసేసుకున్నానండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా. ఈ పోపు వేగటంలోనే ఈ కర్రీ టేస్ట్ అంతా ఉంటుంది. దీంట్లో మనం ఏమీ యాడ్ చేయమండి మసాలాలు. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అయినా కూడా వేసేవి 2-3 పదార్థాలైనా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. అవి వేగటానికి కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేస్తున్నాను. చక్కగా వేపేసుకోవాలి ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని. తర్వాత వంకాయ అనేది గుండెకి రక్త సరఫరా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకని వంకాయని తీసుకోవటం చాలా ఉత్తమం. ఇంకా 0 కొలెస్ట్రాల్. ఇక్కడ ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంగువ వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు విడలు తీసుకొని అవి నలక్కొట్టి పక్కన పెట్టాను. వాటిని కూడా ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసాను. ఈ కర్రీకి టేస్ట్ అనేది ఈ వెల్లుల్లిపాయ వేయటం వల్లే వస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే వేయొద్దండి, కానీ చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఫస్ట్ టమాటా వేసేసాను. కర్రీకి సరిపడా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం, అలాగే క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒకసారి మొత్తం చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాకి ఉప్పు, కారం పట్టే విధంగా మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. టమాటాలో ఏ, సి విటమిన్స్ అనేవి ఎక్కువ. టమాటాలు తీసుకోవటం వల్ల క్యాన్సర్ అనేది చాలా తక్కువగా వస్తుందండి. కలర్ ఎంత బాగుంటుందో టమాటా కలరు, విటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా అంతే ఎక్కువ. ఆయిల్ పైకి తేలింది కదా, చూసారా? ఇప్పుడు టమాటాలు చక్కగా కుక్ అయ్యే విధంగా స్మాష్ చేసుకోండి. అలా స్మాష్ చేసుకోవటం వల్ల మనకి కూరకి గుజ్జు అనేది వస్తుంది. అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసాను. ఇవి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. వంకాయ కూడా ఆ టమాటా మిశ్రమం అంతా పట్టేటట్టుగా చక్కగా గెరటతో కలిపేసుకోవాలి. చాలామంది అనుకుంటారండి వంకాయలో ఏ విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉండవని. లేదండి, వంకాయ వల్ల రక్తం పడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అస్సలు మనకి బాడీకి చేరనివ్వదు వంకాయ. ఇంకా ఇందాక చెప్పినట్టుగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే గుండెకి మంచి రక్తం అనేది సరఫరా అవ్వటానికి దీంట్లో ఉన్న విటమిన్స్, న్యూట్రియంట్సే కారణమవుతాయంటండి. అందువల్ల వారానికి ఒకసారైనా వంకాయతో ఏదో ఒక రెసిపీ చేసి పెట్టండి మీ ఇంటిల్లిపాదికి. ఇంకా కొంచెం లైట్గా వంకాయ కుక్ అయ్యే వరకు కూడా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఆలుగడ్డ ముందే వేయకూడదండి, టేస్ట్ రాదు. వంకాయ లైట్గా కుక్ అయిన తర్వాత మనం ఆలు కర్రీ చపాతీల్లోకి, పూరీలోకి చేసుకుంటాం కదా, అట్లాగా కొంచెం స్మాష్ చేసుకొని వేసుకుంటే గుజ్జు అనేది వస్తుంది. భలే కమ్మగా ఉంటుందండి. వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు. మీరు కొంచెం లూజ్గా తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, మీడియంగా తింటే ఒక గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, లైట్గా చిక్కదనం అనేది వస్తుంది కర్రీకి. కర్రీ ఎప్పుడు రెడీ అయిందో ఎలా అర్థమవుతుందంటే మనకి మొత్తం కర్రీ ప్రాసెస్ అనేది 10 మినిట్స్ పడుతుందండి. ఆలు యాడ్ చేసినాక బాగా చిక్కగా అవుతుందండి గ్రేవీ. అప్పుడు మనకి కర్రీ రెడీ అయినట్టు అర్థం. కర్రీ రెడీ అయినాక లాస్ట్లో ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు, కొత్తిమీర చక్కగా వాష్ చేసేసుకొని యాడ్ చేస్తే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ ఎటు పోనివ్వకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచండి. అంతే, కమ్మనైన కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ పల్లెటూరి పద్ధతిలో చేసిన వంకాయ ఆలుగడ్డ కర్రీ చపాతీకి, రైస్కి, రోటీకి, పూరీకి దేనికైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ తెలిస్తే నాకు తెలుసని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇంకొక మంచి హెల్తీయెస్ట్ రెసిపీతో మీ ముందుంటానండి. బాయ్ అండి.